ఈరోజు మనము ఒక అంశాన్ని ఆలోచిద్దాం. ఆ అంశం ఏంటంటే ఎవరు క్రైస్తవులు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. ఎవరు క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు అని అంటే సమాజంలో చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే చాలామంది అనుకున్న ప్రకారం ఏంటంటే లోకములో ఒక క్యాస్ట్ ప్రకారంగా లేదా ఒక కుల ప్రకారంగా ఏమనుకుంటున్నారంటే మేము క్రైస్తవులమని చలామణి అవుతున్నవారు చాలామంది ఉన్నారు. మరికొంతమంది అయితే మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము కాబట్టి మేము క్రైస్తవులము, మేమేం చేస్తున్నామంటే మేము నీతి కార్యక్రమాలు చేస్తున్నాం, అంటే మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మేము క్రైస్తవులమని. మరొకరు ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి మేమేంటంటే క్రైస్తవులు అని చెప్పుకునేవారు సమాజంలో ఉన్నారు. అయితే నీతి కార్యక్రమాలు జరిగించిన లేదా లోకంలో ఒక సర్టిఫికెట్ నీకు ఇచ్చిన, ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా లోకంలో, ఈ సర్టిఫికేట్ నీకు ఇచ్చిన లేదా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన లేదా నీతి కార్యక్రమాలు జరిగించిన ఏ వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. ఇందు గురించి అంటే అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఆ వ్యక్తి అసలు నేను ఎవరు అనేది ఖచ్చితంగా ఎరగాలి. చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. అయితే దాని ఎందేం లేదనంట ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనాలు కలుగు ఏ ఛాయ అయినను లేదు అని తెలియజేశాడు. కాబట్టి దేవుడు పిల్లల్ని ఎలా పుట్టిస్తాడంటే శ్రేష్టమైన ఈవులుగా పుట్టిస్తున్నాడు. ఈ పుట్టించిన ఈవులో ఏం లేదని అంటే ఏ చంచలత్వమైనను గమనాగమనాలు కలుగు ఏ ఛాయ అయినను లేదు అని చెప్పేశాడు. అంటే మనిషి పుట్టుకలో ఏం లేదు, పాపము లేదు, చంచలత్వము లేదు, గమనాగమనాల ఛాయ అంటే ఛాయలేమి కూడా పుట్టిన పిల్లల్లో ఉండవు. అంటే దేవుడు మనిషిని ఎలా కలిగిస్తాడంటే ఆయన స్వరూపంతో ఆయన పోలికతోటి సృజించిన దేవుడు మానవుని అలా సృజిస్తుంటే మానవుడు ఏం చేస్తాడంటే కనుక తప్పిపోతూ అంటే కొన్ని తంత్రాలను కల్పించుకుంటూ పాపం చేసి అపరాధం చేసి ఏమైపోతున్నాడో పాపిగా మారిపోతున్నాడు. అయితే దేవుడు తన పోలికతో పుట్టించిన మానవుడు ఒకానొక కొన్ని దశలకి కొన్ని రోజులకి ఏమవుతున్నాడంటే పాపి అయిపోతున్నాడు. అయితే ఒక పాపి క్రైస్తవుడా అని అంటే ఒక పాపి క్రైస్తవుడు కాదు. ఒక పాపి క్రైస్తవుడా అని అంటే పాపి క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పాపిగా ఉన్నప్పుడు దేవుడు ఆ మనిషిని ఎలా చూస్తాడని అంటే కనుక శత్రువుగా చూస్తాడు. ఎందు గురించి అంటే పాపం చేసిన ప్రతి మానవుడు దేవునికి ఎవరంటే శత్రువు. రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయము. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినందుకు మేము క్రైస్తవులమని, ఏదో నీతి కార్యక్రమాలు చేస్తున్నామని క్రైస్తవులమని అనుకుంటున్నారు. అందుకోసం ఈ ప్రశ్న ఎవరు క్రైస్తవులు అసలే అని అంటే 5వ అధ్యాయము 10వ వచనం నుంచి అవుదా. ఏననగా శత్రువులమై ఉండగా అని చెప్పేశాడు. ఎప్పుడు శత్రువులు అవుతాము? ఎప్పుడైతే దేవుని పోలికని దేవుని స్వరూపాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో ఆ మనిషి దేవుని దృష్టిలో ఎలాంటి వాడంటే పాపి. ఆ పాపి దేవుని దృష్టిలో ఏమవుతాడంటే ఒక శత్రువు అవుతాడు. ఆ శత్రువు ఎన్ని కార్యక్రమాలు చేసినా అంటే ఉగ్రత పాత్రగా ఉంటాడే కానీ ఒక క్రైస్తవుడుగా దేవుని దృష్టిలో చలామణి అవడానికి అవకాశం ఉండదు. ఎందు గురించి అంటే 8వ వచనంలో కూడా చెప్తున్నాడు. 8 కూడా చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే మీరు ఎలా ఉన్నారంటే పాపులుగా ఉన్నారు. అంటే ఒక మనిషి పాపిగా ఉంటున్నప్పుడు క్రైస్తవుడు ఎలా అవుతాడు అని అంటే కిందకి మాట్లాడేశాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఏమన్నాడు, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అంటే పాపం చేసిన మానవుడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది కానీ దేవుని కుమారుడు అవడానికి క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలని అంటే కనుక ఖచ్చితంగా పాపిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉండదు. లేదా నీతి కార్యక్రమాలు చేస్తే క్రైస్తవుడా అని అంటే అది కూడా అవకాశం లేదు. అపోస్తులు గారు 10వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు.
10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. చాలా మంది దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి ఎరగకుండా ఏమనుకుంటున్నారని అంటే మేము క్రైస్తవులము అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు భక్తిపరుడు కైసర్లో ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? కైసర్లో. అంటే ఈయన ఎవరు? అన్యుడు. ఎవరు? కొర్నేలిగా. కాబట్టి అన్యుడని కొర్నేలి ఎలా ఉన్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడు. భక్తిపరుడుగా వాక్యం అవసరమా? అవసరం లేదా? అవసరం లేదు. ఇతను ఆల్రెడీ భక్తిపరుడు అయితే ఇతను మళ్ళీ సువార్త ఎందుకు, ఇతను వాక్యం ఎందుకు, ఇతనికి దేవుడు ఎందుకు అని అంటే కనుక అసలు ఆల్రెడీ భక్తిపరుడే కదా. ఈ భక్తిపరుడు కైసర్లో ఉన్నాడు. భక్తిపరుడు కైసర్లో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. అంటే ధర్మం అంటే మంచి మంచి నీతి కార్యక్రమాలు, ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే దేవుడికి ప్రార్థన చేస్తే క్రైస్తవుడు అయిపోతాడా? లేదా ధర్మ కార్యక్రమాలు చేస్తే క్రైస్తవుడు అయిపోతాడా? లేదా ప్రార్థన చేస్తే కుటుంబంతో దైవభక్తులు ఉంటే కనుక క్రైస్తవుడు అయిపోతాడంటే అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీ నీతి కార్యక్రమాలు, ఒక పాపిగా ఉన్న వ్యక్తి నీతి కార్యక్రమాలు చేసిన, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేసిన ఆ వ్యక్తి క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉంది. అపోస్తలుల గారు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికిని, ఎవరికిని? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవం ఇస్తాడు దేవుడు. ప్రపంచం ప్రతి ఒక్కరికి ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువు విన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు. అంటే దేవునికి ఏదైనా కొదువు ఉంటుంది అంటే కొదువు ఉండదు. కాబట్టి కొదువు ఉండదు కాబట్టి మనుషుల చేతులతో అంటే చేతులతో సేవించబడేవాడు కాదు దేవుడు. 26. మరి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఏ జాతులు ఉన్నాయి నాడు? తెల్ల జాతి అని, నల్ల జాతి అని, ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఈ జాతులన్నింటినీ దేవుడు కలిగిస్తుంది ఎందుకంటే యావత్ భూమి మీద ఒక నుండి ఆదాము నుండి ప్రపంచ మానవులందరూ వచ్చారు. ప్రపంచ మానవులందరూ వచ్చారు కాబట్టి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించింది దేనికంటే వారు దేవుణ్ణి ఏం చేయాలి? తడవలాడి కనుగొనాలి. అంటే వెతకాలి. అసలు ఆ దేవుడు ఎవరో, నేను పుట్టించింది ఎందుకు, నేను పుట్టింది ఎందుకు, నేను ఈ భూమి మీద బ్రతుకుతుంది దేనికి అని ఖచ్చితంగా ఎరగాలి. ఇలాంటి భక్తిపరుడైన వ్యక్తికే, భక్తిపరుడుగా ఉన్న ఈ ధర్మ కార్యక్రమాలు చేసే కొర్నేలియే బాప్తిసం పొందవలసిన అవసరం వచ్చింది. ఎవరో? కొర్నేలి గారు ఇలాంటి వ్యక్తిగా ఉన్నాయంటే. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని ఎరగకుండా, దేవుని తెలుసుకోకుండా, తడవలాడి కనుగొనకుండా ఎన్ని నీతి కార్యక్రమాలు చేసినా, ఎంత భక్తి కార్యక్రమాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా అతను క్రైస్తవుడు కాలేడు. అపోస్తలుల గారు 10వ అధ్యాయం. అపోస్తలుల గారు 10వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. అపోస్తలుల గారు 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి నీ ప్రార్థన వినపాడు. కొర్నేలి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు అంటున్నాడు. దేవుడు కొర్నేలి ప్రార్థన విన్నాడు. కొర్నేలి ప్రార్థన వినబడును, నీ ధర్మకార్యాలు దేవుని సముఖం ముందు ఏం చేయబడాయంట? జ్ఞాపకంకి వచ్చినాయంట. అంటే దానివల్ల ఆయన ఏమవలేడు? క్రైస్తవులు కాడు. ధర్మకార్యములు నీ సముఖం జ్ఞాపకం వచ్చు కనుక నువ్వు యొప్పేకు వర్తమానం పంపి. ఏంటి ఇన్ని చేసినా దేవుని దగ్గర ప్రార్థన వెళ్ళిందని అంటే భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన దేవుడు ఏం చేశాడు? ఇతను రక్షించాలి. ఎందుకంటే రక్షించాలి కాబట్టి ఇవి జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంతే తప్పించి అతను మళ్ళీ ఏం చేయాలంట? యొప్పేకు వర్తమానం పంపాలంట. ఎవరో? కొర్నేలి. అదే అంటున్నాడు అక్కడ. పేతురు అని మారు పేరు గల సీమోను పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించేతని, నువ్వు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించిన నీవు వినుటకై ఏం చేయాలి? ఏంటి? అతను ఆల్రెడీ భక్తిపరుడే కదా, నీతి కార్యక్రమాలు చేస్తున్నాడు కదా, భక్తిపరుడు అయిన ఆయన ప్రార్థన వినపడింది, దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు కదా అని అంటే నువ్వు కొన్ని సంగతులు వినాలి. ఎవరు? కొర్నేలి. అంటే భక్తిపరుడుగా ఉన్న వ్యక్తి కూడా వినాలనంటే, ధర్మకార్యాలు చేసే వ్యక్తి కూడా వినాలనంటే వినాలి. వినకపోతే ఆయన క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే నేను పిలిపించింది, నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించడం నీవు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదురు ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందులో పేతురు నోరు తెరిచి ఇలా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరు కాడు? పక్షపాతి కాడు. అని దేవుడు జాతులను బట్టి దేవుడు ఉండడానికి అవకాశం ఉంటుంది.
అందుకోసం దేవుడు పక్షపాత కాడని నిజంగా గ్రహించున్నా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంటే భయపడి బ్రతుకుతున్నారంటే వీళ్ళకి దేవుని ఏముంది? భక్తి ఉంది, భయం ఉంది. భయం ఉందో అని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అంగీకరించి అతను ఎలా రక్షించబడాలో తెలియజేస్తాడు. అంతే తప్పించి భయం ఉంది కదా అని ఆ వ్యక్తికి రేసుడు అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంగీకరిస్తాడు దేవుడు. అంగీకరించి ఏం చేయమన్నాడు చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ఏం చేస్తున్నాడు? ప్రకటించి ఎవరి ద్వారా? ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి ఏమందిస్తున్నాడంటే సమాధాన సువార్త. అంటే ఎంత భక్తిపరుడైన కొర్నేలి కూడా, నీతి కార్యక్రమాలు ధర్మకార్యాలు చేసే కొర్నేలి కూడా సమాధాన సువార్తను వినకపోతే, ప్రకటింపబడుతున్న సమాధాన సువార్తను వినకపోతే వ్యక్తి ఏం కాలేడంటే క్రైస్తవుడు కాలేడు. కాబట్టి సమాధాన సువార్త ఖచ్చితంగా వినాలి. 37 యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకి తోడైండు కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను అని చెప్పేశారు. మనం కూడా ఇంతకు ముందు అసత్యులు ఉండేవాళ్ళు, కానీ సత్యం ఎరిగిన తర్వాత ఏం చేసాం? రక్షించబడ్డాం. అంటే దేవుని వెతికే క్రమంలో మనం ఉన్నాం అనుకోండి, కొర్నేలిలాగా మనకు కూడా దేవుడు ఏమందిస్తాడంటే స్వార్థం తెస్తాడు. అంతే తప్పించి నువ్వు వెతుకుతున్నావు కదా అని వెతుకుతున్నప్పుడు చేసే కార్యక్రమాలు బట్టి క్రైస్తవుడు అయిపోతా ఉంటే అవ్వు. క్రైస్తవుడు ఒక కార్యక్రమం చెప్పేశాడు 38, 39 ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికి మేము సాక్షులు. ఎవరో అపోస్తుల సాక్షులు. ఎవరు చేసిన వాటికి? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన వాటికి మేము సాక్షులు. ఆయనను వారు ఏం చేశారంట? మ్రాను మీద వేలాడదీసి చంపి దేవుడు ఆయన 3వ దినం లేపి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు ఎన్నో రోజులు లేపాడంటే 3వ దినాలు లేపాడు. ఎందుకంటే అసలు 3వ దినాన్ని సువార్త అంటే ఏంటో అర్థం చెప్పేస్తున్నాడు అక్కడ. 3వ దినాలు లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా మృతుల్లో నుండి లేచిన తర్వాత. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని ఉండిపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని గెలిచిన వ్యక్తి, మరణాన్ని జయించిన వ్యక్తి తండ్రి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన్ని తిరిగి లేచిన వ్యక్తి. అంటే ఒక వ్యక్తి భక్తి కార్యక్రమాలు కానీ నీతి కార్యక్రమాలు కానీ చేస్తే క్రైస్తవుడు ఆలాడు. కానీ యేసుక్రీస్తు వారు మృతుల్లోని తిరిగి లేచాడని విశ్వసిస్తేనే ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. ఈ సంగతి ఎరగా అదే అంటాడు అక్కడ 40 దేవుడు ఆయన 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పడమని సాక్షులకే, అనగా ఆయన మృతుల్లోని లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాలు పుచ్చుకున్న మాకే, అంటే ఎవరికే? అపోస్తులకే ఆయన ప్రత్యేకంగా కనమన్నట్లు అనుకరించింది. ఇది ఇయుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించేవాడు ఈయనే. సజీవులకు ఆయనే న్యాయాధిపతి, మృతులకి ఆయనే న్యాయాధిపతి. ఎవరో? ప్రభువైన యేసు అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించండి. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడు. అంటే ప్రభువైన యేసు విశ్వాసం ఉంచాలంటే వాళ్ళు వినవలసింది ఏంటంటే సువార్త. ఈ సంగతి తెలియాలి. విశ్వాసం ఉంచి వాడేవాడు, వాడు ఆయన నామం వల్లగా పాప క్షమాపణ పొందినని ప్రవక్తలు అందరూ ఆయన గురించి ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. కిందకు మాట్లాడేశాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరికీ, ఏంటి నేను భక్తిపరుడు కదా నేను ఎందుకు బోధ వినాలని అంటే, బోధ విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగాడు. సున్నతి పొందిన వారిలో, అంటే సున్నతి పొందిన వారు ఎవరో? ఇశ్రాయేలు. ఈ సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసం అందరూ పరిశుద్ధాత్మని వరము అన్యజనులమే సైతం. ఏంటి పరిశుద్ధాత్మ వరం? యూదులకే కదా. అన్యజనులకి ఎలా వస్తుంది అంటే, యూదులు అన్యజనులు ఇరువురు సువార్త విన్నా ఇరువురి మీద సమాన వరాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ వరం. ఈ సంగతి మీరు ఎరగా. ఇది అన్యుడు కదా కొర్నేలి. అన్యుడికి ఎలా పరిశుద్ధాత్మ వరం వస్తుందంటే, సువార్త ఎవరైనా విని రక్షించబడితే, పాప క్షమాపణ పొందితే ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడో సమాన వరాన్ని, అంటే పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడు అని తెలియజేస్తున్నాడు. కిందకు మాట్లాడేశాడు. 46 అన్యజనుల మీద సైతం కుమ్మరింపడుచు వచ్చి విభ్రాంతులు ఉందరి ఏలైనా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుటగా వినరు. అందుకు పేతురు మనవలే, అంటే అపోస్తులు వలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకం చేయగలరా? అంటే నీళ్ళకి ఎవడు ఏం చేయకూడదు? బాప్తిజం పొందుతారంటే ఆటంకం చేయకూడదు చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందాలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దేవుడు తమ యొద్ద ఉండి వారు అతన్ని, అంటే ఈయన స్వార్థ వినాలి, విశ్వసించాలి, పాపక్షమాపణ పొందాలి, మారు మనసు జరగాలి. ఈయన బాప్తిజం పొందితేనే కానీ ఈ వ్యక్తి ఏం కాలేడు అంటే క్రైస్తవుడు కాలేడు. ఏంటి భక్తి కార్యక్రమాలు ఉన్నాయి కదా, ధర్మ కార్యక్రమాలు ఉన్నాయి కదా అంటే
ధర్మ కార్యక్రమాలు ఉన్నంత మాత్రాన, భక్తి కార్యక్రమాలు ఉన్నంత మాత్రాన, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి ఏం కాలేడంటే క్రైస్తవుడు కాలేడు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలనంటే అతని నీతిని అనుసరించి చేసిన క్రియలు అతన్నేమి ఏం చేయలేవు, రక్షించలేవు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అని చెప్పేశాడు. దేన్ని బట్టి చేసావు? నేను గతంలో కూడా నీతిని బట్టే చేస్తాను అని అంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అంటే నీ క్రియలు నిన్ను ఏం చేయలేవు అంటే రక్షించలేవు. ఎందుకంటే ఒక వ్యక్తి బయటికి చేసే క్రియలే చూస్తారు మనుషులు, కానీ ఆంతరం ఏంటి ఎవరికి తెలుసు? హృదయంలో ఎలా ఉన్నాడో దేవునికి తెలుసు, బయటికి కార్యక్రమాలు చేస్తున్నాడు ఏం తెలుసు, ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి ఒక వ్యక్తి నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఎందుకంటే దేవుడు పాపులు మనం ఏం చేయడు, ఆలకించడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం, దేవుడు ఏం చేయడంట? దేవుడు పాపుల మనవి ఏం చేయడు, ఆలకింపడు. పాపం చేసేవాడు మనం ఆలకించడు దేవుడు. ఎవరైనా భక్తిపరుడుగా ఉంటే దేవుడు అతను అంగీకరిస్తాడేమో కానీ పాపం చేసి వాడు మాను చేస్తే దేవుడు ఏం చేయడు, అంగీకరించడు. దేవభక్తుడే ఉంటే అంగీకరిస్తాడేమో కానీ పాపం చేస్తూ బ్రతుకుతున్న వారిని మనమని దేవుడు ఏం చేయడంట, ఆలకించడు అని చెప్పేశాడు. అప్పుడు ఒక వ్యక్తి నీతి కార్యక్రమాలు జరిగించినంత మాత్రాన పాపిగా ఉంటూ దేవుని ఒకరికి ఆహుతవుతున్న కారణంలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి మొరను ఆలకించడు. ఎందు గురించి అంటే ఒక పాపి దేవుని ప్రార్థన చేస్తే ఎందుకు స్వీకరించడంటే అతడు క్రైస్తవుడు అయితేనే కానీ దేవుడు స్వీకరించడానికి, లేదా దేవభక్తుడు అయితేనే కానీ స్వీకరించడానికి అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా ఎరగాలి. కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఎలా అవుతాడు అని అంటే, ఇందాక మనం చదువాం అపోస్తలులు ఏంటిది, సమాధాన సువార్త అని చెప్పేశారు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే వినవలసింది ఏంటంటే సువార్త అని చెప్పేశాడు. చదువు ఒకసారి. కొరింథీయులకు రాసిన సువార్త అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించుతున్నారు, దాని యందు నిలిచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశపూర్వక సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త ఒక వ్యక్తి రక్షించబడాలని అంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే వినవలసింది ఏంటంటే సువార్త అని చెప్పేశాడు. ఆ సువార్త వినకుండా క్రైస్తవుడు అవుతాడని అంటే, సువార్త వినకుండా ఏ వ్యక్తి ఏం కాలేడంటే క్రైస్తవుడు కాలేడు. సువార్త అంటే ఏంటి అని అంటే 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన అంటే అపోస్తలుడు పౌలు గారికి ఇవ్వబడింది, అపోస్తలులకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదలు మీకు అప్పగించింది. అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపల మితము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనం ప్రకారం 3వ దినం తిరిగి లేపబడును. సువార్త అంటే ఏంటంటే క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానం ఈక్వల్టీ ఏంటిది? సువార్త. అంటే ఆయన మరణము ఉండాలి, ప్లస్ సమాధి ఉండాలి, ప్లస్ ఏముండాలి? పునరుద్ధానం కూడా ఉండాలి. చాలామంది పుట్టుకుని కూడా దీంట్లో కలిపేస్తారు. అంటే ఆయన పుట్టుక ఉండాలి, సమాధి ఉండాలి, ఆయన మరణం ఉండాలి, ఆయన పునరుద్ధానం ఉండాలంటే అదిగా సువార్త అంటే. సువార్త అంటే ఏంటో సమాజానికి అర్థం కావట్లేదు. సువార్త అంటే ఆయన లేఖన ప్రకారం మరణించాడని, సమాధి అంటే మరణించడానికి కూడా ఎవిడెన్స్ ఏంటి? లేఖనాలు. సమాధి చేయబడడానికి కూడా ఎవిడెన్స్ ఏంటి? లేఖనాలు. 3వ దినం తిరిగి లేపడానికి కూడా ఎవిడెన్స్ ఏంటి? లేఖనాలు. అంటే ఆయన మరణం లేఖనాల ప్రకారం జరిగింది, సమాధి లేఖనాల ప్రకారం జరిగింది, అదే మృతులను తిరిగి లేవడం లేఖనాల ప్రకారం జరిగింది. కాబట్టి దీన్ని మీరు గట్టిగా పట్టుకుంటేనే, దీన్ని వెంటనే మీరు ఏం చేయబడలేరంటే రక్షించబడలేరు. ఇదే పట్టుకెళ్ళి ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఎవరనంటే అపోస్తలుడు పౌలు గారు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అంటే క్రైస్తవులు అవ్వడానికి మొదటి మెట్టు ఏంటంటే కనుక, మొదటి ప్యాటర్న్ ఏంటంటే ఒక వ్యక్తి స్వార్థ వినకుండా క్రైస్తవుడు కాలేడు. అపోస్తలుల గారు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు
26వ అధ్యాయము. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు దేవుడు? సువార్త వాడే. అంటే సువార్త అన్యజనులు వినవలసింది. కాబట్టి అన్యజనులు సువార్త వినకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా క్రైస్తవులు కాలేరు. ఈ సంగతి ఎరగాలమ్మా. 26వ అధ్యాయము 22. అయినను నేను దేవుని వల్లనే సహాయం పొంది నేటి వరకు ఈరోజు బతుకున్నానంటే, ఈరోజు ఇలా నిలబడ్డానంటే అది దేవుని సహాయం అని చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు శ్రమ పడ్డాడంట అండి. అంటే ఆయన శ్రమపడి ఏమయ్యాడు? మరణించాడు. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందే వారిలో మొదటివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మృతులకి చనిపోతే పునరుద్ధానం ఉంది. ఇది సమాజం ఎరగదు. ఇదిగో ప్రజలందరారా, మీకు తెలియవలసిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు శ్రమ పడ్డారు. 33 సంవత్సరాలు పడింది శ్రమే. ఆయన శ్రమపడి మృతుల పునరుద్ధానం, అంటే మృతులకి ఏముందంటే ఒక మనిషి చనిపోతే బ్రతుకుందే, అంటే తిరిగి మరో జీవితం ఉంది అని చెప్పిన వాడు, మొదటి వాడు, ఏకైక వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సంగతి మీరు ఎరగాలి రాజా అని చెప్తున్నాడు. అదే అన్నాడు అక్కడ. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందే వారిలో మొదటి వాడు ఒకటి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగేమవుతుందంట. అంటే అన్ని జనులు, ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారంటే చీకట్లో ఉన్నారు. ఈ చీకట్లో ఉన్న వారికి ఉన్న వెలుగేనంటే క్రీస్తు శ్రమ పడ్డాడు, మృతులను తిరిగి లేచాడని సంగతి అర్థం అవ్వాలి మీకు. అంటే ఆయన మరణం అర్థం అవ్వాలి, సమాధి అర్థం అవ్వాలి. సమాధిలో ఉండిపోయిన వ్యక్తి కాదు ఆయన, సమాధిలో తిరిగి లేచిన వ్యక్తి. కాబట్టి ఈ సంగతి ఎరిగితేనే కానీ వాళ్ళకి ఏం ప్రచురింపబడదనంటే వెలుగు ప్రచురింపబడదు. 28లో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. అందుకు అగ్రిప్ప ఈ సంగతి చెప్పాడు కదా. ఎవరు? పౌలు గారు. చెప్పిన తర్వాత ఆయన అన్నట్టు చూడండి. అందుకు అగ్రిప్ప రాజు ఆయన. ఈ అగ్రిప్ప గారు ఏమన్నారు చూడండి. అందుకు అగ్రిప్ప ఎంత సులభంగా ఏం చెప్పాడంటే క్రీస్తు మృతుల్లో నుండి పునరుద్ధానుడు అయిన వాడు ఎవరంటే మొదటి వాడు అని చెప్పాడు. ఎవరు? పౌలు గారు. ఎవరు చెప్పాడు? అగ్రిప్ప. ఇది విన్నాడు ఆయన. నీకు అర్థమైంది ఏంటంటే, నేను దీని ఎందుకు విశ్వాసం ఉంచితే నేను కూడా ఏమైపోతానంటే నేను కూడా క్రైస్తవుడు అవుతానని అర్థమైంది ఆ సంగతి ఆయనకి. అందుకు అగ్రిప్ప ఏమన్నాడు చూడండి. రాజా, అగ్రిప్ప రాజా, 27లో అగ్రిప్ప రాజా అంటూ 28. అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా, పౌలు గారు ఎంత సులభముగా నన్ను క్రైస్తవం చేసి చూచున్నావే అని పౌలు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలని అంటే క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి తిరిగి లేచిన సంగతి అర్థం అవ్వాలి. ఆ సంగతి అర్థం అవ్వకపోతే క్రైస్తవుడు అవుతున్నాడు అనే సంగతి అర్థం. ఇతనికి అర్థమైన సంగతి యావత్ క్రైస్తవం అనబడే వారికి అర్థం కాలేదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులుగా ప్రపంచంలో చలామణి అవుతూనే ఉన్నారు. ఈ చలామణి అవుతున్న వారిలో ఎంతమంది క్రైస్తవులు అని అంటే క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి తిరిగి లేచాడని ఈ సంగతి ఎరిగిన వారు మాత్రమే ఎవరో క్రైస్తవులు. ఈ సంగతి ఎరగాలి, దీన్నే వినాలి. అదే అన్నాడు అక్కడ. అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవం చేజూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు సులభముగానో దుర్లభంగానో, మీరు సులభం అనుకుంటున్నారో దుర్లభం అనుకుంటున్నారో కానీ, సులభంగానో దుర్లభంగానో తమను మాత్రం కాదు, మీరు మాత్రమే కాదు, నేను చెప్పే మాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారు. అదే అన్నాడు అక్కడ. తమరు మాత్రం కాదు, నేడు నా మాటలు వినివారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించిన కాక అని చెప్పేశాడు. అంటే ఎవరైతే పౌలు గారు చెప్పే సువార్త, పౌలు గారు చెప్పే మాటలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏమవగలడు? క్రైస్తవుడు అవ్వగలడు. కానీ పుట్టినంత మాత్రం క్రైస్తవుడు కాలేడు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రం క్రైస్తవుడు కాలేడు, ఏదో సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రం క్రైస్తవుడు కాలేడు, ఏదో నీతి కార్యక్రమాలు చేసినంత మాత్రం క్రైస్తవుడు, ధర్మ కార్యక్రమాలు చేసినంత మాత్రం క్రైస్తవుడు కాలేడు. సంగతి అరగాలి. క్రైస్తవుడు ఎలా అవుతాడో రాజుకి అర్థమైంది, ఈనాడు ఉన్న జనులకు అర్థమవుతుందా? సర్వలోకంకి సర్వసృష్టికి ప్రకటింపవలసింది ఏంటంటే సువార్త. అయితే ఆ సువార్త విని మాత్రమే నువ్వే విని క్రైస్తవుడు అయ్యావంటే, సువార్త విని క్రైస్తవుని అయ్యానని మాత్రమే ఎవరైతే చెప్పారో వాళ్ళు క్రైస్తవులు. మిగతా వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే రాజుకు అర్థమైన సంగతి మీకు అర్థమైందా? ఈ సంగతి ఎరగాలి. అయితే ఒక వ్యక్తి సువార్త వింటే క్రైస్తవుడు అయిపోతాడా అని అంటే ఇదొకటి మాత్రమే సరిపోదు. అంటే సువార్త అవసరమే, కానీ సువార్త వింటే అయిపోతాడని అంటే అవడండి. ఎందుకంటే సువార్త విన్న తర్వాత ఏం చేయాలి? మరొక కార్యక్రమం అని అంటే రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం,
రోమపత్రిక 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడనే లేదు. యూదుడా యూదుడు బాప్తిజం అంతే, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, దాసుని లేదు, స్వతంత్రం లేదు, పురుషులని స్త్రీ అని లేదు. ఇన్ని కార్యక్రమాలు లేవు. ఎందుకంటే బాప్తిజం పొందడానికి జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, అసలు ఏ జాతి భేదం. ఈనాడు చాలా మంది ఒక కులం ఉన్నవారు మరొక కులం దగ్గర రక్షించబడుతున్నారు. అంటే అది కుల ప్రకారంగా రక్షించబడ్డారు కానీ వాక్యమైన రక్షించబడలేదు. అందుకోసం ఇందులో యూదుడా యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడా గ్రీసు దేశస్థుడని లేదు. అదే అన్నాడు అక్కడ. ఇందులో యూదులని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, భేదమేం లేదు. కానీ భేదాలు కలిగిన స్వార్థ తీసుకెళ్తున్నారంటే అంటే ఒక జాతికైనా స్వార్థ కాదు, ఒక కులానికైనా స్వార్థ కాదు. అందుకోసం సమాజం అంటున్నారండి ఏమని అంటే క్రైస్తవులు అంటే ఎవరో తెలుసండి, ఎవరో బడుగు వర్గాలు ఉన్నవారు వాళ్ళు మాత్రం క్రైస్తవులు అని అంటారు. అంటే సమాజానికి అలా చెప్పేసారు, అంటే అలా చిత్రీకరిస్తారు కాబట్టి. కానీ వాళ్ళు కాదు క్రైస్తవులు అండి. ఎవరు స్వార్థం నమ్మినా క్రైస్తవులు అవుతారు. ఈ సంగతి ఎరగాలి. అది అసలు జాతి అనేది భేదం లేదు అన్నాడు అక్కడ. యూదులని గ్రీసు దేశమే భేదం లేదు, ఒక ప్రభువే. అంటే ప్రభునేశ్వరం ఒక్కడే, ఒక ప్రభువే, అందరికీ ప్రభు అయ్యండి. తనకు ప్రార్థన చేయవారు అందరిలా కృప చూపుడకైనా ఎలా ఉన్నాడు ప్రభునేశ్వరు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు అని చెప్పేశాడు. అంటే ఎంతమంది ప్రభువులు అంటే యూదులకో ప్రభువు, గ్రీసు దేశస్తులకో ప్రభువు, దాసులకో ప్రభు, స్వతంత్రులకో ప్రభు, పురుషులకో ప్రభు, స్త్రీకో ప్రభు ఉన్నాడు. ఆయన ఒక ప్రభువే. మీరు అందరూ ప్రార్థన చేయాలంటే ఒక ప్రభుకే ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఒక ప్రభువే తనకు ప్రార్థన చేయవారందరికీ కూడా ఏం చేస్తాడంట కృప చూపుడకు ఏమై ఉన్నాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఒక ప్రభు ఉన్నాడు కానీ జాతికో ప్రభువులు లేడు. అంటే అంతమంది ప్రభువులు లేరు. ఈ సంగతి ఎరగాల. ఆ సంగతి ఎరిగితే ఇలా రక్షించబడ్డారో రక్షించబడలేదు అర్థమైపోద్ది. కిందకి మాట్లాడేశాడు 13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి అని చెప్పేశాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఏం చేయబడును రక్షించబడును. ఏం చేస్తానంట ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు. ఇంకా బాప్తిసం ఎందుకు, ఇంకా స్వార్థ ఎందుకు, ఇంకా విశ్వాసం ఎందుకు, ఇంకా పాపక్షేమం ఎందుకు, మారు మనసు ఎందుకు? అసలు వ్యక్తి ప్రార్థన చేస్తే రక్షించబడతాడు అని ఉంది కదా, ఇక్కడ ఉందా లేదా? అంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా బాప్తిసం ఎందుకు ఇంకా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అని అనడానికి కారణం ఏంటంటే ఈ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అంటే ప్రార్థన చేస్తే రక్షించబడిపోతారా? ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి రక్షించబడతాడా అని అంటే రక్షించబడలేడు. మరి రక్షించబడ్డాడని ఎందుకు రాసిందని అంటే చదవఒకసారి మరలా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అన్నాడు. అంటే బడును అంటే ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తాను. నేను ఎదిగో నేను మోకరించి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నన్ను రక్షించంటే రక్షింపబడిపోయే కార్యక్రమా? అసలు ఏమని రక్షించబడతావు, ఏమని ప్రార్థన చేస్తావు? అసలు కిందకి మాట్లాడేశాడు. దాని అర్థం ఏంటో ఆంతరం ఏంటి కింద మాట్లాడేశాడు. వారు విశ్వసింపని వానికి అసలు ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా ప్రపంచంలో త్రియేక అనే వాళ్ళు ఉన్నారు, అంటే ముగ్గురు ఒకటే అనే వాళ్ళు ఉన్నారు, ఆయన ఆయన అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తారో అయినా ఒకసారి ఆయన తండ్రి నాయన అంటారు, ఒకసారి నాయన ప్రభువా, ఒకసారి పరిశుద్ధాత్మ అంటారు. అనరా? అంటే వీళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తారు? వీళ్ళకే తెలియదు. మరి ప్రార్థన చేసి కూడా అందరూ రక్షించబడతారండి. ఎవరికి ప్రార్థన చేస్తారు అసలు రాలేదు. అదే అన్నాడు చూడండి అక్కడ. వారు విశ్వసింపని వానికి ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు, ఎవరికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? ఎవరిని విశ్వాసం ఉంచున్నామో ఖచ్చితంగా ఎరగాలి. నువ్వు ఎవరి ఎందు విశ్వాసం ఉంచుతున్నామో ఎరగకుండా ఆయన ఆయన అంటున్నారంటే తండ్రి దేవుని ఎందు విశ్వాసం, ప్రభునేశ్వరి ఎందు విశ్వాసం, పరిశుద్ధాత్మ ఎందు విశ్వాసం, లేదా ముగ్గురు ఒకటని విశ్వాసమా? ఆ విశ్వాసం చేత ప్రార్థన చేత ఎలా రక్షించబడతారు? ఏమిటి నీ విశ్వాసం అని అంటే ముగ్గురు ఒకటే నా విశ్వాసం, లేదా దేవుడు అనే పదంలో ముగ్గురు ఉన్నారు అనేది నా విశ్వాసం. ఇలా రకరకాలైన బోధలు ఉన్నాయి. ఏంటి నీ విశ్వాసం అని అంటే విశ్వాసం ఉంచాలంటే వినవలసింది ఏంటిది? సువార్త అని తెలియజేశాడు. అయితే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వాణిని అసలు ఏమి వినకుండా ఎలా విశ్వసిస్తారు? అంతే కదా. నీకు విశ్వాసం రావాలంటే ఎలా వస్తుంది అంటే విశ్వాసం రావాలంటే వినడం వల్ల వస్తుంది. మరి ఏం వినకుండా ఎలా విశ్వాసం ఉంచుతారు? ఏం విన్నామని మీరు బాప్తిజం పొందారంటే ఏదో వినుండాలి, వినకుండా ఎలా విశ్వాసం వస్తుంది నీకు? అదే అన్నాడు అక్కడ. వినని వాణిని
అంటే అసలే విన్నావా? వినని వాడిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించే వాళ్ళు ఉండాలి కదా, మరి వినాలంటే ఎవరో చెప్పే వాళ్ళు ఉండాలి కదా, మరి మనకి ప్రకటించే వాళ్ళు ఉండరు కంటే ప్రకటించే వాళ్ళు లేకపోతే మనం ఎలా వింటాము? ఎలా వినకపోతే ఎలా విశ్వసిస్తాం? విశ్వసించకపోతే ఎలా ప్రార్థన చేస్తాం? ఎంత లింకింగ్ మాట్లాడుతున్నా చూడండి. అంటే ప్రకటించేవాడు ఉండాలంట, ప్రకటిస్తేనే కానీ ఏం లేము, వినలేము. వినకపోతే ఏ రాదు? విశ్వాసం రాదు. మరి విశ్వాసం లేకపోతే ఏం చేయలేము? ప్రార్థన చేయలేము. మరి ప్రార్థన చేయకపోతే ఏం చేయలేము? రక్షించబడలేము. అంటే ఎంత స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు చూడండి, దేవుడు మాట్లాడేశాడు. చదివేద్దాం. ఓకే, వినని వాడిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? అసలు ప్రకటించేవాడు లేకుండా ఎలా 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 వింటారు అసలు మీరు? ప్రశ్న అది. నెక్స్ట్ 15, ప్రకటించేవారు పంపబడకుండా, అసలు ప్రకటించేవారు ఉండే పంపడాలి కదా వాళ్ళు. మీరు వెళ్ళండి చెప్తాడు ప్రభు యేసువారు, యోదయం వెళ్ళండి, సమరయ వెళ్ళండి, గలిలయ వెళ్ళండి, భూదిగంతానికి వెళ్ళిపోండి, సువార్తను ఎక్కడ తీసుకెళ్ళంటే సర్వలోకానికి తీసుకెళ్ళిపోండి. సర్వలోకానికి పంపబడ్డారు ఎవరు? అపోస్తులు 12 మంది. ఎవరి చేత పంపడ్డారు? ప్రభు యేసువారి చేత పంపడ్డారు. అంటే పంపబడిన వారు అంటే ఎవరనంటే అపోస్తులు. అపోస్తులు అనే పదానికి అర్థం పంపబడిన వాడు. ఎక్కడి నుండి ఎక్కడ పంపాడు? వాళ్ళు ప్రభు యేసువారి చేత లోకానికి పంపడ్డారు. పంపబడి ఏం చేస్తున్నారు? ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రకటన వింటేనే కానీ విశ్వాసం రాదు, విశ్వసిస్తేనే కానీ ప్రార్థన చేయలేం, ప్రార్థన చేస్తేనే కానీ రక్షించబడలేం. ఇంత ఇంటర్ లింకింగ్ ఉంది లోపల. ఇంత లింకింగ్ లేకుండా ఏదో ప్రార్థన చేస్తే రక్షించబడిపోతామా అని అంటే, ప్రార్థన చేయాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలంటే వినాలంటే ప్రకటించేవాడు కావాలి, ప్రకటించేవాడు కావాలంటే ఎవరి చేత పంపడాలి ఆ వ్యక్తి. అందుకోసం ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? అసలే మీకు పంపబడ్డారా? ఎవరు పంపితే మీరు సువార్త విన్నారు? నాడు రకరకాలైన బోధలు ఉన్నాయి, రకరకాల సువార్తలు ఉన్నాయి. ఎవరు సువార్త విని మీరు విన్నారు? ఎవరు సువార్త విని విశ్వాసం ఉంచారు? మేము పంపబడిన వారు ప్రకటించిన సువార్తను విని విశ్వాసం ఉంచాం. ఎవరా ప్రకటింపబడిన వారు అంటే, పంపబడిన వారు అంటే అపోస్తులు. అపోస్తులు ప్రకటించిన సువార్తను విని ఏం చేసాం? విశ్వాసం ఉంచాం. ఇలా అయ్యారా విశ్వాసులు అని అంటే ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. కిందకి మాట్లాడేశాడు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరములు. అంటే సువార్త ప్రకటించిన వారు మీద పేడ నీళ్ళు, సువార్త ప్రకటించే వారు గుడ్లు కొట్టడం, టమాటాలు వేయడం, లోపల వెళ్తే హీనంగా చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరనుకున్నారు? ఇలా హింసించబడుతున్న, ప్రపంచంలో హింసించబడి వేధించబడుతున్న వారు ఎవరనంటే సుందరములైన పాదములు గలవారు, ఉత్తమమైన వారు. ఉత్తమమైనని ప్రకటించేవారు ప్రపంచానికి ఎలా కనబడతారో వెర్రోల్లో కనబడతారు. అదే అంటాడు అక్కడ. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చుని స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అని రాయబండి. ఎవరైనా స్వార్థ ప్రకటిస్తే ప్రపంచం వెర్రోలుగా చూస్తుందా? చూడాలి. ఎందుకంటే స్వార్థ ప్రకటనని వెరుతాం అనుకుంది సమాజం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనం, స్వార్థ వెరితనంగా కనపడుతున్నాడు. మరి అది ప్రకటించే వాళ్ళు ఎలా ఉంటారు? వెర్రులుగా కనపడుతుంది సమాజం. కానీ దేవుని దృష్టిలో ఎవరు? సుందరములైన పాదములు గలవారు. చాలా ఉన్నతమైన ఆధిక్యత ఇస్తున్నాడు. ఎవరికి? ప్రకటించేవారికి. అంటే ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించేవారు పాదాలు ఎలా ఉన్నాయంటే సుందరములు అని మాట్లాడేశాడు. రోమపత్రిక 10వ అధ్యాయం. రోమపత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. ఆయనను అందరూ ప్రకటించారు ఉన్నారు, విశ్వసించే వాళ్ళు ఉన్నారు, విని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ఇదంతా అందరూ విశ్వసించారని అంటే అందరూ సువార్త వినలేదు. విన్నారా? వినలేదు. మరి సువార్త విన్నవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? సువార్త వినకుండా ఒక వ్యక్తి విశ్వాసం ఎలా అవుతాడు అని అంటే, విశ్వాసం అవ్వాలంటే వినాలి. సువార్త వినాలంటే పంపబడేవాడి దగ్గర వినాలి. పంపబడేవాడు ప్రభువైన యేసుక్రీస్తు చేత పంపబడేవాడే ఉండాలి. ఆయన చేత పంపబడితేనే కానీ అది వింటేనే కానీ సువార్త అవ్వలేదు. అదే మాట్లాడేశారు. 16. అయినను అందరూ
ప్రపంచంలో ఎంతో మందికి సువార్త అందుతుంది. ఎంతో మంది రోడ్ల మీద సువార్త ప్రకటిస్తున్నారు, వీధి సువార్త ప్రకటిస్తున్నారు, కుటుంబానికి ఇంటింటికి సువార్త ప్రకటిస్తున్నారు. చాలా మంది ఇంత ప్రకటించినా అందరూ లోపడుతున్నారంటే అందరూ లోపడతలేదు. అందుకోసం విన్న వాక్యం వాళ్ళకి ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వింటున్న వారు, కూర్చున్న వారు ఎవరైనా సరే సరిగా వినలేదు అనుకోండి, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వలేదని చెప్తారు. ఎందుకు అర్థం అవ్వలేదు, ఎందుకు ఇలా ఉన్నారని అంటే కనుక వీళ్ళు సరిగ్గా వినలేదు. ఎందుకంటే దాన్ని స్వార్థని విని సరిగా లోబడలేదు. అందుకోసం అందరికీ అయినను అందరూ ఎవరికి దేనికి లోపడలేదు. స్వార్థలు ఎలాగే చెప్తున్నాడు అనుకున్నవాడు ఎలా లోపడతాడండి అన్నారు. చాలామంది రాలిపోవడానికి కారణం అదే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకు స్వార్థ ప్రకటింపబడిందంట. నువ్వు రక్షించబడ్డా తను రక్షించబడలేదు అన్న కారణం ఏంటంటే వీళ్ళు విని వారితో కలిసి ఉండలేదు. అదే అంటున్నాడు. వారికి ప్రకటింపబడినట్లు మనకు ఈనాడు చాలా మంది ఇంట్లో స్వార్థ విన్నా కొంతమంది రక్షించబడి కొంతమంది రక్షించబడడానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగా వినట్లేదు, సరిగా లోపడతలేదు. వాళ్ళు స్వార్థని స్వీకరించట్లేదు, లోపలికి ఇన్వైట్ చేయట్లేదు. వాళ్ళు వారికి ప్రకటింపబడినట్లు. ఇప్పుడు వాక్యము ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారు? 10 మంది 20 మంది కూర్చున్నారు. ఈ 20 మందికి వినేది ఒకటే కదా, ఒకటే వాయిస్ వస్తుంది కదా, ఒకటే వాక్యం కదా వినేది. మరి అందరూ విశ్వాసులుగా లేరంటే కొంతమంది అవిశ్వాసులుగా ఉన్నారని అంటే కారణం ఏంటంటే సరిగా వినట్లేదు, సరిగా లోపట్లేదు. వాళ్ళు అదే మాట్లాడేసి వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడును కానీ వారు వినిన వారితో ఏమవలేదు, కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఎందుకు? నాతో పాటు అన్నాడు కదా, నేను విన్నాను, ఈరోజు నేను విన్నాను వాక్యం, నేను బాప్తిజం పొంది నువ్వు పొందలేదు అని అంటే ఈ అమ్మాయి బాప్తిజం పొంది ఈ అబ్బాయి బాప్తిజం పొందలేదంటే ఇది సరిగా వెళ్ళలేదు కాబట్టి సరిగా లోపడలేదు. అందుకోసమే అయినను స్వార్థకు అందరూ ఏం చేయలేదంట, లోబడలేదు. రోమపత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. రోమపత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 10వ అధ్యాయం 16వ వచనం. అయినను అందరూ స్వార్థకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన వర్తమానం, తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిన? అపోస్తులు ప్రకటిస్తే సమాజంలో ఎంతమంది నమ్మారు? ప్రభువా, తండ్రి దేవునితో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. వాళ్ళు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిన? నమ్మాలంటే వినాలి కదా. వినాలంటే వీళ్ళు దేవుని చేత, ప్రభువుని యేసుక్రీస్తు చేత పంపని వారని ఎరగాలి కదా. ఎరిగితేనే కదా ఇది సువార్తను రక్షించబడే శక్తి దీంట్లో ఉంది కదా అని ఎరుగుతారు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిన? ఏం నమ్మాలంటే ఏం వినాలో తెలియాలి. 16 మాట్లాడేశాడు. 17 యెషయా చెప్తున్నాడు. యెషయా ఎప్పుడో రాశాడంటండి. మీకు ఆ వచ్చిన చదవండి. యెషయా గారు 52:7 ఉంటుంది. ఎక్కడ యెషయా గారు చెప్పారంటే ఇప్పుడు పాత నిబంధనలోనే ఆ ధర్మశాస్త్ర కాలంలోనే చెప్పేశాడు. యెషయా 52:7 ఉంటుందా సమాచారం. వీళ్ళు ఏం చేయారంటే తెలియజేసిన సమాచారం నమ్మరాలి. దేన్ని నమ్మాలి అని అంటే కనుక 17లో మాట్లాడేశాడు. రోమపత్రిక 10:17లో కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలి? ఒక వ్యక్తి విశ్వాసం అవ్వాలంటే ఏం చేయాలి? వినాలి అంటున్నాడు. ఏం వినాలి? సువార్త వినాలి. సువార్త ఏంటి? ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం. దీన్ని వినాలి. విన్న ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసి. నువ్వు ఎలా విశ్వాసం అయ్యావు అంటే నేను ఒక దాన్ని వినటం వల్ల విశ్వాస అయ్యా. ఏం విన్నావు అని అంటే సువార్తను విన్నా. అదే అన్నాడు అక్కడ. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును కూర్చున్న మాట. ఏ పడితే మాటలు కాదు. ఎక్కడికో వెళ్ళారు, ఏదో విన్నారు, నేను మారామంటున్నారు, రక్షించబడుతున్నారు, బాప్తిజం దిగిపోతున్నారు. ఏం విన్నావు అంటే క్రీస్తుని కూర్చున్న మాట విన్నా. నువ్వు ఏం విని విశ్వాసం అయ్యావంటే క్రీస్తుని కూర్చున్న మాట అంటేనే సువార్త, సిలువను కూర్చున్న వార్త. ఆ మాట విని మాత్రమే ఏం చేయబడాలి? ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే ఆ మాట మాత్రమే విని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే రక్షించబడలేడు. అందుకోసమే కాక వినటం వలన ఏం వినాలో కూడా చెప్తుంది. ఎందుకంటే జనాలు ఏది పడితే తినేసి వ్యాపారం ముందు అంటారు కదా, ఎవరో ఇచ్చారని అంటారు కదా. అది కాదు. నేను ఎలా రక్షించబడ్డానంటే క్రీస్తుని కూర్చున్న మాట అన్నాను, సిలువని కూర్చున్న వార్త అన్నాను. సువార్త నాకు తెలియబడింది. సువార్త ద్వారా నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ సువార్త ప్రకాశం నాకు కనపడి నేనేమయ్యానంటే ఆ వెలుగు ప్రచురింపబోయి నేను రక్షించబడ్డాను, విశ్వాసం అయ్యాను. ఒక వ్యక్తి విశ్వాసం ఎప్పుడవుతాడంటే కనుక
వినుట వల్ల అవుతాడు, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వల్ల అవుతాడు. 18 మాట వల్ల కలుగును. అయినను నేను చెప్పదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. విన్నప్పుడు మరి ఎలా ఉండాలో అదే మాట్లాడేశాడు. అయినను నేను చెప్పదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అపోస్తుల స్వరం భూలోకం అంతటికి వెళ్ళిపోయిందండి. అదే అంటాడు అక్కడ. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగంతల వరకు బయలుదేరు. మరి కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది రక్షించబడలేదంటే అందరూ స్వార్థంలో పడలేదు. ప్రకటించేవారు ఉన్నారు, మరి దాన్ని వినాలి కదా. వింటే విశ్వాసం ఉంచుతావు కదా. విశ్వాసం ఉంచితే ఎవరైనా విశ్వాసం ఉంచినావో తెలుస్తుంది కదా. ఆ విశ్వాసం ఉంచిన వానికి నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు కదా. ఆ ప్రార్థన చేస్తేనే నువ్వు ఏం చేయబడతావు? రక్షించబడతావు కదా. అంటే ఎన్ని స్టెప్స్ అన్నీ రక్షించబడాలని అంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ఎవరెందుకు విశ్వాసం ఉంచాలని ఉండాలో తెలియాలి. ఎవరెందుకు విశ్వాసం ఉంచాలంటే ఎవరు ప్రకటిస్తే అది వింటేనే విశ్వాసం ఉంచుతుంది. కాబట్టి భూలోకం అంతటా వెళ్ళిపోయిన ఈనాడు రక్షించబట్టలేదండి అంటే వారు ఏం చేయలేదంటే సువార్తను వింటే సరిపోదని గుర్తుపెట్టుకోండి. సువార్తను విని ఏం చేయబడాలి? విశ్వాసం ఉంచాలి. అంటే విని విశ్వాసం ఉంచితేనే కానీ రెండో కార్యక్రమం. విశ్వాసం ఉంచితే కానీ ఒక వ్యక్తి ఏం కాలేడు, రక్షించబడలేడు. కాబట్టి దేవుడిని నమ్మినంత మాత్రాన క్రైస్తవుడు కాలేడు. సువార్త విన్నంత మాత్రాన, మరలా చెప్తున్నాడు, సువార్త విన్నంత మాత్రాన క్రైస్తవుడు కాలే. ప్రార్థన ఎలా చేయాలో తెలియకుండా ప్రార్థన చేసిన, దేవుడిని నమ్మిన అది ఖచ్చితంగా చెల్లడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఇలాంటి బోధలు జరుగుతున్నాయండి. కాబట్టి ఇదంతా అక్రమైన విధానాలు. నేను క్రైస్తవ కులంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు, నాకు సర్టిఫికేట్ ఉందని క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు, లేదా నేను నీతి కార్యక్రమాలు చేస్తున్న క్రైస్తవులు చెప్తే ఈ విధాలన్నీ పరిశీలిస్తే ఏది వినకుండా మనం నమ్మకము విశ్వాసం ఉంచినా, సరైన దాన్ని వినకుండా నమ్మకము విశ్వాసం ఉంచినా అది అక్రమైన విధానమే కానీ క్రమమైన విధానం కాదు. క్రమమైన విధానం ఏంటి? వినవలసిన క్రీస్తుని కూర్చున్న మాట. క్రీస్తుని కూర్చున్న మాట అంటేనే స్వార్థ. స్వార్థను విని మాత్రమే విశ్వాసం ఉంచితేనే ఏమవుతాం? నేను ఏదో విన్నాను, దేని ఎందో విశ్వాసం ఉంచాలంటే ఆ విశ్వాసం ఆ విన్నదే ఎందుకు ప్రయోజనం కాదు. ప్రయోజనం కాకపోతే నేను ఏం కాలేవు, క్రైస్తవుడు కాలేవు. ఈ సంగతి అనగా అయితే విశ్వాసం ఉంచాము. చాలామంది ఈనాడు సమాజంలో చాలా రకాలైన విశ్వాసం కలిగి ఉన్నారని చెప్తారు. అంటే ఒక వ్యక్తి పాపిగా ఉంటున్నప్పుడు ఆ పాపి దేవునికి ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది, దేవుని కోపం ఉంటుంది. ఆ కోపం ఉన్న వ్యక్తి ఏమంటాడనంటే నాకేదో కనిపించింది, నాకు తెల్లని వస్త్రం కనిపించింది, దేవుడు నాతో కల్లో మాట్లాడాడు, తెల్లగా ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఈ మాట్లాడిన దాన్ని విని నేను రక్షించబడ్డాను, దీన్ని నమ్మి నేను బాప్తిసం పొందాను అంటారు. విన్నారా మీరు? సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఒక పాపి దేవుని ఉగ్రత తన మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తికి దేవుడు కనిపించి మాట్లాడతాడంటే అది మాట్లాడే అవకాశం ఉండదు, కానీ అనుకుంటాడో భ్రమపడతారు చాలామంది. ఇలా ఊహించి నమ్మి బాప్తిసం పొందమంటారు. అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నట్టు అనుకుంటారు, భావిస్తారు, భ్రమపడతారు. వారి మనసుల్లో ఏదో ప్రేరేపించబడుతుందని, ఏదో కనపడుతుందని, దేవుడు నా కల్లో మాట్లాడాలని, లేదా దేవుడు కల్లో మాట్లాడిన ఏదో విశ్వాసం ఉంచాలని, అలాంటి అనుభూతుల ద్వారా మేము క్రైస్తవులు అయిపోయామని చాలామంది ప్రయత్నించే బోధలు కూడా సమాజంలో, అలాంటి బోధకులు కూడా ఉన్నారు. అంటే మాకు దర్శనం ద్వారా దేవుడు కనపడ్డాడు, కళలో దేవుడు మాట్లాడాడు, దర్శనాలు కనపడి కళలో కనపడి దేవుడు మన బాప్తిజం పొందమని మేము అందుకోసం పొందామని అంటే అది అలా ఎవరైనా రక్షించబడితే అది సరైనది కాదు అంటాడు దేవుడు. ఎలా రక్షించబడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాం. అంటే నువ్వు విశ్వాసం ఉంచాలంటే దేని ఎందుకు విశ్వాసం ఉంచాలో తెలియాలి. కళ్ళలో కనపడిన కళ లేదో ఒక పాపికి దేవుడు అనుభూతి ఎందుకు ఇస్తాడనండి? ఏదో మాట్లాడుతున్నట్టు, తెల్లగా కనపడినట్టు, ఏదో ప్రేరేపిస్తున్నట్టు ఈ విధానాలు ఎందుకుంటే అక్కడ మాట్లాడేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. మీరును సత్యవాక్యమును, ఏ వాక్యం విన్నారు మీరు? సత్యవాక్యం విన్నారు. సత్యవాక్యం వినకుండా కల్లో కనపడిన దాన్ని బట్టి నేను బాప్తిజం పొందేశాను, దాన్ని నమ్మి బాప్తిజం పొందానంటే దేవుడు కంపల్సరీని అంగీకరించడం, స్వీకరించడం. కథలు చెప్తే దర్శనాలు కళలు అనేవి పాతన ప్రాసెస్. ఎబ్రీ పత్రికలో మాట్లాడతారు కదా, ఎబ్రీ పత్రిక 1:1 ఏం మాట్లాడతారు దేవుడు? తీయండి ఒకసారి. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ, ఇప్పుడు కాదు, ఈ కాలంలో కాదు, పూర్వకాలంలో
ఎబ్రీ పత్రిక 1:1. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది, అంటే ధర్మశాస్త్రం ముగింపు దినాల్లో ఎవరు మాట్లాడతారంటే కొత్త నిబంధన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడంటే సువార్త ద్వారా మాట్లాడతాడు, సువార్త ద్వారా పిలుస్తాడు. కానీ మరో కార్యక్రమం ద్వారా పిలవడు, మరో కార్యక్రమం ద్వారా నేను ఏం చేయడంటే విశ్వాసం ఉంచేలా చేయడు. అదే అన్నాడు అక్కడ. ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో, అంటే నీతో మాట్లాడేది ఎలాగానంటే దేవుడు నాతో మాట్లాడిన ఎవరైనా చెప్పాలంటే ప్రపంచంలో ఎలా మాట్లాడాడంటే నీతో ఎలా మాట్లాడాడు? సువార్త ద్వారా మాట్లాడాడు. నిన్ను ఎలా పిలిచాడు దేవుడు? కళల ద్వారా, దర్శనాల ద్వారా కాదు. అలా చెప్పేవాళ్ళు ఎవరంటే అబద్ధికులు, అబద్ధ బోధకులు. ఎరగాలి. ఎందుకంటే అది నేను ఏది నిజమైన సంఘంలో చెప్పాను. దర్శనాల కళలో కనపడతాయా, ఉన్నాయా అని అంటే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే అవి అవకాశం లేదు. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరైనా చెప్పాలంటే ఎలా మాట్లాడతాడని అంటే కుమారుని ద్వారా మాట్లాడతాడు. ఏ కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా వచ్చిన నిబంధన ఏది? క్రొత్త నిబంధన. ఆ క్రొత్తలో ఉన్న స్వార్థ ఏది? ఆయన మరణము, సమాధి, పునరుత్థానం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చదువుదాం. 2వ అధ్యాయం 14 వచనం. మీరు ఎలాగూ రక్షింపబడి, ఎలాగూ రక్షించబడాలంటే చెప్పేస్తాడు కార్యక్రమం. మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలి. మహిమ పొందాలంటే రక్షించబడాలి. రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవాలని ఆయన మా స్వార్థ వల్ల మిమ్మల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? దేవుడు ఎలా మాట్లాడాడు అంటే కల్లో కనపడ్డాడు, వైట్ వస్త్రం వేసుకున్నాడు, ఏదో ప్రేరేపించాడు. ఒక పాపికి ప్రేరణ ఎలా ఇస్తాడండి దేవుడు? కల్లో కనపడి ఎలా మాట్లాడమంటాడు? నేను కల్లో కనపడుతున్నాను కాబట్టి నన్ను వినేసి బాప్తిజం పొందని ఎలా చెప్తాడు? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగాలంటే వినవలసింది ఏంటో తెలియాలి, దేన్ని నమ్మాలో ఖచ్చితంగా తెలియాలి. కల్లో కనపడడం, దర్శనాల ద్వారా ప్రాసెస్ లేదు. ఇప్పుడు అది పాత ప్రాసెస్, ఓల్డ్ టెస్ట్మెంట్ పద్ధతి అదంతా. అదే అన్నాడు అక్కడ. ఆయన మా స్వార్థ వలన మిమ్ముని పిలిచాడు. ఎలా పిలుస్తాడు దేవుడు నన్ను? ఎలా మాట్లాడు నీతో దేవుడు అంటే స్వార్థ ద్వారా మాట్లాడు, స్వార్థ ద్వారా పిలిచాడు. కానీ ఒక వ్యక్తి స్వార్థ ద్వారా పిలిస్తే వస్తేనే క్రైస్తవుడు అవుతాడు. ఈ సంగతి ఎరగాలి, లేకపోతే క్రైస్తవుడు కాలేడు. వచ్చేద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని, అంటే సత్యవాక్యం అంటే ఏంటో కాదు. చాలా మంది సత్యవాక్యం కాదు అబద్ధ వాక్యం నేను కూడా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఎన్నో బోధలు ఉన్నాయి కదా, ఎన్నో రకాలైన సువార్తలు ఉన్నాయి కదా. నేను విన్న సువార్త ఏ సువార్త? ప్రకటించిన వారు సువార్త. ఎవరు ప్రకటించేవారు? అపోస్తులు ప్రకటించారు. వాళ్ళు పంపింది ఎవరో? ప్రభువైన యేసు. ఆ సువార్త నేను అన్నాను. కానీ ఎవరో చెప్పిన అబద్ధ సువార్తని నువ్వు రక్షించబడకూడదు, దాన్ని విశ్వాసం ఉంచకూడదు. ఈ సంగతి ఎరగాలి. అదే అన్నాడు అక్కడ. మీరున్న సత్యవాక్యమును, సత్యవాక్యం ఏంటి చెప్పేశాడు అక్కడ. అనగా వివరిస్తున్నాడు. అనగా మీ రక్షణ సువార్తను విని, అంటే ఒక వ్యక్తిని రక్షించవలసింది ఏంటిదంటే సువార్త. దాన్ని ఏమంటే రక్షణ సువార్త. శత్రులమై ఉన్న వారిని దేవునితో మిత్రులుగా సమాధాన పరిచేలాగా ఉన్న సువార్త. ఏ సువార్త? సమాధాన సువార్త. అపోస్తలుల 10వ అధ్యాయంలో చూసాం మనం. అది అంటే దేవుణ్ణి మనిషిని కలిపేది ఏంటిది? సువార్త. అలాగే ఇక్కడ ఒక మనిషిని దేవుని కుమారుడు అవడానికి, రక్షించబడడానికి చేసేది ఏంటంటే మరలా సువార్త. దాని పేరు రక్షణ సువార్త అన్నాడు. అంటే ఒక మనిషిని రక్షించగలిగేది ఏంటంటే సువార్త. అదే అన్నాడు. రక్షణ సువార్తను విని, దాన్ని మాత్రం వినాలి. నేను ఇదే విన్నాను. విని క్రీస్తునందు, అంటే విన్నవారు క్రీస్తునందుకు వచ్చేస్తారు కాబట్టి ఈ విని క్రీస్తునందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏంటి విశ్వాసం? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేబడ్డాడు. నేను కూడా ఆయన సువార్తను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను. నేను కూడా చనిపోతే ఏం చేస్తాను? తిరిగి లేబడతాను అని విశ్వాసం ఉంచాలి. సువార్త విని విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ముద్ర ఏంటి? ముద్ర ఎవరికి ముద్ర అంటే ఏది పడుతుంది వినేసి బాప్తిజం పొందాలి కాదు ముద్ర. అపోస్తలులు చెప్పిన దాన్ని విని ప్రకటించిన వారు ప్రకటించిన దాన్ని విని దాని మీద విశ్వాసం ఉంచి బాప్తిజం పొందితేనే ముద్ర. ఏ ముద్ర? పరిశుద్ధాత్మనే ముద్ర. అంటే నువ్వు ముద్రించబడ్డావని ఎలా తెలిసిపోతానంటే కనుక
నేను అపోస్తులు ప్రకటించిన సువార్తను విన్నాను, విని విశ్వాసం ఉంచాను, విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాను, బాప్తిసం పొంది ఏం పొందాను? పరిశుద్ధాత్మని వరం పొందాను. ఈ స్టెప్స్ లేకుండా, ఈ ఆర్డర్ లేకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. ఈ సంగతి ఎరగాలి. అదే అన్నాడు. ఇలా బాప్తిసం పొందితే, పరిశుద్ధాత్మ ముద్ర పొందితే నెక్స్ట్ ఏంటి చెప్పేశాడు. 14 దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగిన నిమిత్తము. ఎవరికి? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎవరంటే స్వార్థ ద్వారా పిలిస్తే వచ్చిన వారు. అదే అన్నాడు అక్కడ. దేవుడి మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనం కలిగిన నిమిత్తము ఈ ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మ. ఈ ఆత్మ నెక్స్ట్ ఏమన్నాడు? స్వాస్యమునకు సంచకరుగా ఉన్నాడు. అంటే పరలోకం వెళ్ళే వరకు నడిపేస్తాడు. ఎవరో? పరిశుద్ధ ఆత్మ. ఎలాగా? స్వార్థ అంటే ప్రకటించిన వారు స్వార్థ విని విశ్వాసం ఉంచి బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడతాం? ముద్రించబడతాం. ఈ ముద్రించబడిన వారు పరలోకం వెళ్ళే వరకు స్వాస్యంగా నడిపిస్తాడు. అని చాలా మంది లోకంలో కలిసిపోతున్నారంటే, స్వాస్యాన్ని పొందుకోకుండా వెళ్ళిపోతున్నారని అంటే వారు ఎలా ఇన్ని రక్షించబడ్డారో, ఎలాంటి విశ్వాసం నుంచి బాప్తిసం పొందారు, ఇది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బ్రతికే వాళ్ళకి, ప్రభు కోసం బతికే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడంటే స్వాస్యం, అంటే స్వాస్యం పొందేవారికి ఎలా ఉంటాడో సహాయం, సంచకరువు. అంటే ఆయన ఏం చేస్తాడంటే నేను సహాయం చేస్తూ నడిపిస్తాడు. పరలోకం తీసుకెళ్లేవారు పరిశుద్ధాత్మ సరైన ప్యాటర్న్లో విని విశ్వాసం నుంచి బాప్తిసం పొందారు. కాబట్టి ఇది కాకుండా ఏదో కల్లో కనపడ్డాడు, వైట్ వస్త్రం కనపడ్డది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అనేది, ఇదంతా వీరికి అనిపిస్తున్న అనుభూతులే కానీ దీని గ్రంథం ఎంతవరకు ఏం చేయదు, క్రొత్త నిబంధన సపోర్ట్ చేయదు. ఇది ఖచ్చితంగా ఎలా పిలిచాడంటే సువార్తలను పిలిచాడు. మరొకరు చెప్తారు, చాలామంది ఏమని అంటారంటే మేము వంశ పారంపర్యం బట్టి తెలుసుకున్న. వంశ పారంపర్యం అంటే మా తాత, మా ముత్తాత, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా నాన్న, మా అమ్మ కూడా ఎవరు? క్రైస్తవులు. కాబట్టి మేము మా అమ్మలకు పుట్టాం కాబట్టి, మా తాతలు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమే అంటారు కదా చాలామంది. వంశ పారంపర్యంగా పుట్టినవాడు క్రైస్తవులా? మరో ప్రశ్న అయితే, వంశ పారంపర్యంగా పుట్టినవాళ్ళు క్రైస్తవులా? లేదా ఒక క్యాస్ట్లో ఉన్న వాళ్ళు క్రైస్తవులా? వంశ పారంపర్యం ఉన్న వాళ్ళు క్రైస్తవులా కాదా అని చెప్పేసి నేను గ్రంథం దాన్ని చూడడానికి మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక వచనం కనపడేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే పాత నిబంధనలో యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పేసాడు సమాచారం. అంటే జరగబోయే కార్యక్రమం ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3:3. అందుకు యేసు ఇక్కడ ఎవరుతానంటే సందర్భం నికోదేముకి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఎవరంటే యూదుల అధికారి. ఎవరో? పరిసయ్యుడు. రాత్రి ఎందుకు ప్రభువైన యేసు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. 3వ వచనం కూడా చదివేద్దాం. అందుకు యేసు ఒకడు క్రొత్తగా, అతనితో ఏమన్నాడు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ఏం చూడలేడు, అతడు దేవుని రాజ్యం చూడలేడు. అంటే దేవుని రాజ్యాన్ని చూడాలని అంటే కొత్తగా జన్మించాలా? అంటే దేవుని రాజ్యాన్ని కనపడాలంటే, చూడాలంటే నువ్వు కొత్తగా జన్మించాలా? కొత్తగా జన్మించడం అంటే చాలామంది ఏమనుకుంటారండి అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుడితే జన్మించడం అనుకుంటా. ఇది పొరపాటు. నాలుగో విషయం మాట్లాడేసి 4వ వచనం. దేవుడు రాజ్యం చూడాలని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు, ఆయన వృద్ధాప్యకి వచ్చేసాడు కాబట్టి నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలా జన్మించగలడు? ప్రశ్న. రెండో మారు అంటే రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తాడా అని అంటే రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగగా యేసు ఇట్లా అంటున్నాడు. ఏంటి? ఓ ప్రశ్న వేసాడు ప్రభువైన యేసు వారు. ఒక మనుషుడు రెండో మారు జన్మించాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళి ప్రవేశించి జన్మిస్తాడా? ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తాడు. చూడండి యేసు ఇట్లా అంటున్నాడు. ఏమని? ఒకడు నీటి మూలం. మూలం ఏంటి అంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలంటే మూలం ఏంటంటే నీటి మూలం. 2 ఆత్మ మూలం. అంటే ఆత్మూలం లేకుండా, నీటి మూలం లేకుండా ఒక వ్యక్తి ఏం చేయలేడు? పునర్జన్మ రాదు, క్రొత్త జన్మ రాదు, నూతన సృష్టి అవదు. ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించబడడానికి అవకాశం ఉండదు. అదే మాట్లాడేసాడు. ఏమని? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ, అంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలని అంటే నీటి మూలంగా జరగాలి, ఆత్మ మూలంగా జరగాలి. అదే అంటాడు అక్కడ.
నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మించితేనే కానీ ఎక్కడ ప్రవేశించడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలంటే ఏ మూలమై ఉండాలి? 2 మూలాలు, ఒకటి నీటి మూలము, 2 ఆత్మ. అది మాట్లాడేసాడు 6వ వచనం. 100% చెప్తాను, నిశ్చయంగా చెప్తున్నాను. 6, శరీర మూలంగా జన్మించినది. శరీరం అంటే పుట్టుకది ఏంటిది? పుట్టుకుని ఏదో భౌతికంలో భౌతులు ఏ కులం పుట్టామో ఏ మతంలో పుడతామో మనం డిసైడ్ చేసుకుని రాలే భూమి మీదకి కదా అన్నప్పుడు అది శరీర మూలంగా పుట్టినది ఎంతవరకు అంటే శరీరం వరకే, కన్ను మూసే వరకు. అది దానికి కొత్తగా జన్మించడానికి, దానికి క్రైస్తవుడు అవడానికి, దానికి నేను క్రైస్తవుడు, నేను దేవుని కుమారుడని చెప్పుకోవడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఈనాడు సమాజంలో ఎక్కువ చూస్తారా మీరు? బాగా పల్లెటూరులో కొన్ని ఏరియాస్లో కనపడేది ఏంటంటే ఒక మత శాఖ, అంటే మతానికి సంబంధించి ఒక మతం వాళ్ళు నమ్ముకుంటారు దేవుడు కదా, వాళ్ళు వాక్యం సరిగా లేదని, లేదా వాళ్ళ దగ్గర రక్షించబడే స్వార్థ లేదని, దేవుని వాక్యం లేదని మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే, అక్కడి నుంచి బయటకు వచ్చేసి క్రీస్తు సంఘానికి వెళ్తే ప్రజలు మన మీద ముద్రేసేది ఏంటిదంటే వీళ్ళు మతాన్ని వ్యతిరేకిస్తున్నారో కులాన్ని వ్యతిరేకిస్తున్నారో అంట. మేము వినేదేమో పరలోకం గురించి, నేర్చుకునేదేమో పరలోకం గురించి, రక్షించబడేదేమో పరలోకం గురించి. అంటే పరలోక సంబంధమైన దాన్ని, ఆత్మ సంబంధమైన దాన్ని శరీర సంబంధంలో ఇంకెడుతున్నారు. ఓహో, శరీరం మూలంగా జన్మించిన శరీరం వరకే ఈ సంగతి ఎరగాలి. మీరు నువ్వు కులంలో పుట్టావా, అదే కులంలో చనిపోతావు, నో ప్రాబ్లం. కానీ నువ్వేమవుతున్నావు అంటే శరీర సంబంధమైన దాన్ని దేనికి లింక్ చేస్తున్నారు వీళ్ళు? అంటే మనం వ్యతిరేకించింది వాక్యాన్ని వ్యతిరేకించాం కానీ కులాన్ని వ్యతిరేకించలేదు అక్కడ. మనం అంటే మన కులాన్ని వ్యతిరేకించి రాలేదు బయటికి. మనం చేసింది ఏంటంటే వాక్యాన్ని బట్టి రక్షించబడే శక్తి ఎక్కడుందో, ప్రకటించేవారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తున్నాం కానీ కులాన్ని వ్యతిరేకాన్ని. కానీ వీళ్ళు ఏం చేస్తారు? కులాన్ని, క్రైస్తవ్యాన్ని, కులాన్ని దేవుడు లింక్ పెడతారు. ఆ దేవుడు కులం ఉందా? పేతురుగా చెప్పారు కదా, అసలు దేవుడు ఎవరు కాదు, పక్షపాత కాదు. మరి మీరు ఒక జాతి గురించి మాట్లాడుతున్నారంటే, ఒక కులం వారిని నిన్ను టార్గెట్ చేస్తారంటే కనుక వీళ్ళు కుల సంబంధులు, అందుకోసం మత శాఖలు అంటే వీళ్ళని డినామినేషన్స్ అంటే వివిధాలైన శాఖలు. కాబట్టి వీళ్ళకి బైబిల్కి సంబంధం లేదు. కాబట్టి ఏదైనా వాస్తవాన్ని నేర్చుకుంటే, వాస్తవమైన నిజమైన వాక్యం నేర్చుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని, ఆత్మ సంబంధమైన దాన్ని శరీరానికి లింక్ పెడతారు. పౌలుగా యేసు ఎలా సంబంధించిన వాళ్ళకి శరీర మూలంగా జన్మించినది శరీరం వరకే, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ గురించి అని మాట్లాడేశాడు. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. ఏంటి ఆత్మ అంటే ఆత్మ మూలంగా జన్మించిందే ఆత్మ. నువ్వు శరీరం మూలంగా పుట్టావు ఎక్కడ? ఒక భౌతికమైన కులంలో, భౌతిక మూలంగా కులంలో పుట్టి నువ్వు ఆత్మ మూలంగా ఆత్మ అవడానికి అవకాశం ఉంటుందంటే అవకాశం ఉండదు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అని అంటే దేనికి పేరు? బాహ్య శరీరాన్ని కనుక్కున్నారేమో చాలా మంది. ఒక వ్యక్తి బాప్తిసంలో జరిగేది దేనికి? నిర్మలమైన మనిషికి దేనికి? ఆత్మకే. అంటే క్రైస్తవుడు అని దేని బట్టి చెప్తున్నావు? రక్షించబడ్డాం. రక్షించబడ్డం అంటే ఏం చేయబడిన బట్టి అంటే మన ఆత్మ చనిపోయింది కాబట్టి, అంటే పాపం వల్ల అపరాధం వల్ల చనిపోయింది కాబట్టి దాని బాప్తిసంలో ఏం చేస్తాం? తిరిగి జీవింపజేస్తున్నాం. అంటే జరిగే ప్రక్రియ దేనికి కాదు? శరీరానికి కాదు, జరిగే ప్రక్రియ దేనికి? ఆత్మకి. ఈ సంగతి ఎరగని మతంలో ఉన్నవారు మతాన్ని వ్యతిరేకించారంట. అసలు మనం మతాన్ని వ్యతిరేకించట్లేదు, దేన్ని వ్యతిరేకిస్తున్నాం? అక్కడ ఉన్న వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ సంఘం అర్థం వాళ్ళు కులాన్ని, క్రైస్తవ్యాన్ని, కులాన్ని బైబిల్ లింక్ పెడతారు. అంటే వీళ్ళకి కులాన్ని బైబిల్ లింక్ పెట్టే వరకు ఏం తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు. యేసుప్రభు సమాధానం ఇస్తున్నారు, బూస్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏమనంటే శరీర మూలంగా జన్మించినది శరీరమే, ఆత్మ మూలంగా జన్మించింది ఏమైంది? ఆత్మ అన్నది అని మాట్లాడేశాడు. కాబట్టి కులానికి దానికి సంబంధం లేదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే పుట్టుగా క్రైస్తవుడు, పారంపర్యంగా క్రైస్తవుడు అంటే శరీరం మూలంగా జన్మించినది శరీరం వరకే అని అంటే దానికి క్రైస్తవునికి ఏం లేదు, సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా ఏదైనా క్యాస్ట్లో పుట్టినందు మాత్రాన, సర్టిఫికేట్ ఇచ్చినందు మాత్రాన, పరంగా మాత్రాన అది దేని వరకు? శరీరం వరకే. అంతేగాని దానికి ఏం లేదు, ఆత్మకి సంబంధం లేదు. అంటే పుట్టు క్రైస్తవులు, వంశపారంపర్యమైన క్రైస్తవులు ఏ ఒక్కరు ప్రపంచంలో లేరు, ఉండలేరు. ఎందు గురించి అంటే వంశపారంపర్యంగా క్రైస్తవులు కాలేరు కానీ స్వార్థ విని ఏమవగలరు? క్రైస్తవులు అవ్వగలరు. దాని విశ్వాసంతో క్రైస్తవులు అవరు. కానీ వంశపారంపర్యంగా ఏ వ్యక్తి ఏం కాదనంటే క్రైస్తవుడు కాదు. ఈ సంగతి జరగాలి. మరొకరు చెప్తారు ఏమనంటే
మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుణ్ణి నమ్ముకుంటే మేము క్రైస్తవులమండి అంటారు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాం ప్రతి ఒక్కరు క్రైస్తవులేనా? దేవుణ్ణి నమ్మితే క్రైస్తవులు అయిపోతారా? చెప్పాలి ఆన్సర్. దేవుణ్ణి నమ్మితే క్రైస్తవులు అయిపోతారా? అదండి మరి దేవుణ్ణి నమ్మాలనే కదా ఉద్దేశం. దేవుణ్ణి నమ్మాలంటే దేవుణ్ణి నమ్మితే క్రైస్తవులు అయిపోతారంటే దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలియదు. అది కూడా మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో ఒక సమాచారం తెలియజేశారు. మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించున్న వారికి ఎలా ఉందంట? వెరితనంగానే రక్షింపడుచున్న మనకి దేవుని, అంటే దేవుని శక్తి దేంట్లో ఉందని ఎరగాలి. అసలు దేవునికి శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు అని దేని వల్ల తెలుస్తుంది? సిలువను కూర్చున్న వార్తను ప్రకటిస్తే తెలుస్తుంది. అందుకోసమే కింద 21లో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం, అంటే తన జ్ఞానం ఉపయోగిస్తుంది కాబట్టి వంశపారంపర్య క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు అంటున్నారు. మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే దేవుని స్వార్థ తెలియదు, దేవుని జ్ఞానం ఎరగలేదు. అందుకోసం మాట్లాడేసాడు ఏమని? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున, అంటే దేవుడు ఎరగాలంటే దేంట్లో ఉందంటే అది దేవుణ్ణి ఎరిగే కార్యక్రమం దేంట్లో ఉంది? సువార్తలో ఉంది. ఎందుకంటే సువార్తలో దేవుడు అర్థమవుతాడంటే సువార్తలో ప్రభుని యేసు లేపింది ఎవరో? దేవుడు, దేవుడి శక్తి. దేవుడు అర్థం అవ్వాలంటే సువార్త తెలియాలి. అదే అన్నాడు అక్కడ. తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన నేను వెర్రితనం చేత నమ్మువారు రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. అంటే దేవుని సంకల్పం ఏంటంటే మానవులు దేవుని ఎరిగే ప్రక్రియ, ప్రభుని యేసుని ఎరిగే ప్రక్రియ దేంట్లో పెట్టాడు? సువార్తలో పెట్టాడు. దాన్ని విశ్వాసం ఉంచాలి కానీ దాని ప్రకారంగా మీరు క్రైస్తవులు అవ్వాలి. కానీ ప్రపంచంలో పుట్టుకు క్రైస్తవులు ఎవరో లేరు. పుట్టుకు మూలంగా ఏ వ్యక్తి ఏం కాలేడు? క్రైస్తవుడు కాలేడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎరగాలి. మరొకరు ఏమంటున్నారంటే అదే అంటున్నాడు. ఏమంటే దేవుణ్ణి నమ్ముకుంటే మేము ఏమైపోతాం? దేవుణ్ణి నువ్వు ఎలా నమ్మావంటే స్వార్థం వల్ల నమ్మాలని చెప్పాలి. కానీ దేవుణ్ణి నమ్ముకుంటేమే క్రైస్తవులు అయిపోతాం అంటారు చాలా మంది. దేవుణ్ణి నమ్ముకుంటే క్రైస్తవులు అయిపోతారా నిజంగా అని అంటే పెద్ద క్రైస్తవులు ఉన్నారు. అయితే చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటాం కాబట్టి మేము క్రైస్తవులు అని ఎవరనంటే వీళ్ళకంటే ముందు బ్యాచ్ ఉంది, వాళ్ళ ముందే క్రైస్తవులు అవ్వాలి కదా. 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది అంటే ఒక్కడే. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు. ఏంటి? దేవుణ్ణి ఒక్కడే నమ్ముచున్నావు అంటండి. గ్రేట్, మంచిది. ఇది దేవుడు ఎంతమంది నమ్ముతున్నావు? ఒక్కడే నమ్ముతున్నావు గురించి మాట్లాడుతున్నాను. దేవుడు నమ్మితే క్రైస్తవులు అయిపోతారా? వీళ్ళు కూడా దేవుడిని నమ్ముతున్నావు. దేవుడు ఒక్కడేని నమ్ముచున్నావు. అదేమంటున్నాడు? నమ్ముచున్నావు. అలా నమ్ముట మంచిదే. అదే నీకంటే ముందు ఒకరు క్రైస్తవులు అయిపోరు. ఎవరు? దయ్యాలు నీకంటే మీ వంశపారంపర్యంగా క్రైస్తవులు అయిపోతే, లేదా దేవుడు నమ్మనంత మాత్రం క్రైస్తవులు అయిపోతే, నీకు తండ్రులు ఉన్నారు కదా అపవాద సంతానం, లేదా దయ్యాలు ఉన్నాయి కదా, వీళ్ళు నీకంటే క్రైస్తవులు అయిపోయి ముందు. ఎందుకంటే వాళ్ళు నీకంటే నీకైతే భయమే లేదు. మళ్ళీ నమ్మితే వాళ్ళకి ఏముందనంట? నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. దయ్యాలు దేవుడు నమ్మినంత మాత్రం క్రైస్తవులా? కాదు. మరి ఈనాడు దయ్యాలుగా ఉన్న క్రైస్తవులు అనబడి ఎవరు నమ్మితే క్రైస్తవులు అయిపోతారా? కాలేరు. అంటే దేవుడు నమ్మినంత మాత్రం క్రైస్తవులు కాలేదు. నమ్మేది ఎలా నమ్మాలో తెలియాలి. విశ్వాసం ఉంచేది ఎలా విశ్వాసం ఉంచాలో తెలియకుండా ఎలా పడతాలో నమ్మితే ఏం కాలేరు అని అంటే క్రైస్తవులు కాలేరు. నమ్మడం ఎలా తెలియాలి? దయ్యాలకు తెలుసు. ప్రభుని యేసు ఏమంటారంటే దయ్యాలు మమ్మల్ని ఏమి చేయకు అని అంటారు. ఎవరు? దయ్యాలు. ఎవరిని? ప్రభు. మా జోలికి రావద్దు అంటారు. అంటే భయం వేస్తుంది ప్రభుని యేసు అంటే. దేవుడు అంటే కూడా దయ్యాలకు భయం. ఈ దయ్యాలే బెటర్ కంటే నమ్మేది ఎలా నమ్ముతున్నారో తెలియదు. అందుకోసమే దేవుడు అక్కడే నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. ఈనాడు వణుకులేదు చాలా మంది. అంటే దేవుడు అని నమ్ముకుంటే వ్యక్తి ఏం కాలేడు? క్రైస్తవుడు కాలేడు. కాబట్టి ఒక వ్యక్తి ఏదో అనుభూతుల ద్వారా, ఏదో కళలో కనపడటం ద్వారా దాన్ని నమ్మి దాన్ని విశ్వసించి రక్షించబడడానికి ఏముండదంటే అవకాశం ఉండదు. పుట్టి పారంపర్యంగా ఎవరో కూడా ఏమవలేరు, క్రైస్తవులు కాలేరు. నెక్స్ట్ వంశపారంపర్యంగా కాలేరు. 3 దేవుడు ఒక్కడే నమ్మనంత మాత్రం ఏం కాలేరు,
ఎలా పడతారు నమ్మితే ఎలా క్రైస్తవులు అవుతారండి? ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటి ఎలాగ నమ్మాలంటే సువార్త అంటే మరణము, సమాధి, పునరుద్ధానం. ఇది తెలియకముందు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆ వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. అయితే దాన్ని నమ్మి ఏం చేయాలి? నమ్మడం అంటే వినడమే కాదు, కానీ నమ్మి ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అంటే దాన్ని నువ్వు నమ్మాలి. నేను కూడా చనిపోతే తిరిగి లెగుస్తాను, అంతే తప్పించి శరీరాన్ని నమ్మడం, వంశ పారంపర్యాన్ని నమ్మడం, ఏదో అనుభూతులు నమ్మడం, ఈ నమ్మకం వల్ల ఒక వ్యక్తి ఏం కాలేడు అంటే క్రైస్తవుడు కాలేడు. దేవుడు ఒక్కడే నేను నమ్మినంత మాత్రం కూడా ఏం కాలేడు? క్రైస్తవుడు కాలేడు. కాబట్టి క్రైస్తవులు అవ్వాలంటే దేని విశ్వాసం ఉంచాలో, ఎలా విశ్వాసం ఉంచాలో, దేని యందు మీ విశ్వాసం ఉంచుకోవాలో కూడా ఖచ్చితంగా తెలియాలి. మిగిలిన భాగాన్ని మనం నెక్స్ట్ వారం ఆలోచించాలి.